హలో ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించకుండా చుక్క నూనె వాడకుండా ఉడికించే పని లేకుండా కమ్మటి రోటి పచ్చడి, అమ్మమ్మల నానమ్మల కాలం నాటి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం మనం రోలు ఉంటే రోలు తీసుకోవాలి. ఇట్లా నేను ఇక్కడ చిన్న రోలు తీసుకున్నాను. ఏ మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10 కల్లా మెంతులు కూడా, ఇవన్నీ దినుసులన్నీ ఫస్ట్ రోల్లో వేసుకొని చక్కగా పౌడర్ లాగా మనం క్రష్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. అమ్మమ్మల నానమ్మల కాలం నాటి రోటి పచ్చడి అనమాట. చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి, అట్లాగే దోశలు ఇడ్లీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఈ దినుసులన్నీ మంచిగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ స్పెషల్ రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుందన్నమాట. చిన్నప్పుడు మాకు ఇలాగే చేసి పెట్టేది. వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుందన్నమాట. చూసారు కదా, దినుసులన్నీ కూడా ఇలా కొంచెం మెత్తగా క్రష్ చేసేసుకోవాలి. ఇలా క్రష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనకి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరిచేసి ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి కూడా కొంచెం కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా ఒక్కసారి బాగా మంచిగా దంచుకున్నట్లయితే ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఏవైతే వేసామో అవి కూడా మంచిగా మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. రోట్లో చేసుకుంటే ఆ పచ్చడి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. మీలో ఎంతమంది పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. ఇక నుంచి మన ఛానల్లో రోటి పచ్చళ్ళు అయితే రాబోతున్నాయి. సో సీజన్ 1 ఇది ఫస్ట్ రెసిపీ రోటి పచ్చడి అనమాట. చూసారు కదా, కొంచెం ఈ విధంగా మంచిగా ఇలా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఈ దినుసులు అన్నీ కూడా మంచిగా ఇలాగా మెత్తగా అయిపోయాయండి. ఈ టైంలో 2 మీడియం సైజ్ టమోటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమోటాలు కూడా కొంచెం మెత్తగా ఇలాగా మనం ఈ రోట్లోనే దంచుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుందని అయితే నాకు కామెంట్లో షేర్ చేస్తారు. ఈ టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. మనం ఇదే ప్రాసెస్ మిక్సీలో చేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరేలా ఉండిద్ది. ఇలా రోట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చూసారు కదా, ఇక్కడ టమోటా కూడా ఈ విధంగా కొంచెం జస్ట్ ఆ విధంగా దంచేసేసుకుని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఆనియన్స్ తగులుతూ ఉండి వేడి వేడి రైస్లు తింటుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ కూడా మంచిగా దంచేసుకోవాలి రోట్లో. చక్కగా ఆనియన్స్, ఈ టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, దినుసులు ఇవన్నీ కలిస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా దంచేసుకున్నాము. ఇందులోకి మనం కొద్దిగంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. క్లీన్ చేసిన కొత్తిమీరని కొంచెం తీసుకున్నాను, ఇది కూడా వేసేసుకోవాలి. కొంచెం మీ దగ్గర కరివేపాకు ఉంటే 4 రెమ్మలు వేసుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇలా కొద్దిగా నలిగాక ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి. సో ఈ పసుపు వేసుకోవడం వల్ల మంచిదన్నమాట. ఇలా పసుపు వేసుకొని మంచిగా ఇవన్నీ కలిసేటట్లు బాగా దంచుకున్నట్లయితే మనకి కమ్మటి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మా అమ్మమ్మ స్పెషల్ అండి, చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా రోటి పచ్చడి అయితే మనకి మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఈ రోటి పచ్చడిని తీసుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని వేడి వేడి రైస్లో కనుక తింటే చాలా అద్భుతం అనమాట. ఇంకా మనకి ఏ కర్రీ అవసరం లేదనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా రోలు ఉంటే రోట్లో ట్రై చేయండి. అలాగే ఇలా రోలు లేదు అనుకుంటే మిక్సీలో ట్రై చేయండి. ఎలాగైనా కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కమ్మటి రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేసేయండి. నేను ఇక్కడ వేడి వేడి రైస్లోకి ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకుని ట్రై చేస్తున్నాను. నిజంగా చాలా చాలా రుచిగా ఉందండి. కాకపోతే మనం స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 వేసుకున్నాను. మీరు 2 కాదు, ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక 4-5 పచ్చిమిర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుందన్నమాట. వేడి వేడి రైస్లోకి అలా కలుపుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది. మరి ఎపిసోడ్ 1 రోటి పచ్చడి మీకు నచ్చిందా? ఇంకా మీకు రోటి పచ్చళ్ళు కావాలంటే కంపల్సరీ నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇక నుంచి మనకి సీజన్ 1 రోటి పచ్చడి అయితే ఈ విధంగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. అట్లాగే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ చేయడం నాకు మోటివేషన్ అనమాట, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందబ్బా. సో ఈ కమ్మటి రోటి పచ్చడి, అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్.